खुला है ऊपर खुला है ఈ నారాయణ గారిని మనం ఈ కార్యకర్తలందరూ నాకు అండగా ఉండాలంటున్నారు. నువ్వు మరి 10 సంవత్సరాలు జగనన్న నెల్లూరు నగరానికి సంబంధించి మనకు బలపరిచి రేపు ఎన్నికల్లో పోటీ చేసేదానికి మనం పంపించిన వ్యక్తి ఖలీల్ భాయ్ కూడా ఈ ప్రాంతం నుంచి ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం, ప్రజల దీవెన కోసం వెళ్లే కార్యక్రమంలో భాగంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే పార్టీలు మారిపోతారా? ముస్లిం ఓట్లతో ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదా? చాలా మంది ఎంపీలు కాలేదా? ఈ రోజు ఒక అభ్యర్థికి ఇచ్చాం, అందరూ కట్టగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చాడు, ముందుకు తీసుకువెళ్తే ఎందుకు గెలవడు? ఎక్కడో కనిపించిన వ్యక్తి, వాళ్ళ ముందు తిరగని వ్యక్తి. ఇక్కడున్న వాళ్ళందరూ నాయకులు కార్యకర్తలే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాయకులు కార్యకర్తలే. ఇంత కార్యకర్తల బలం, నాయకుల సమూహం అనుకుని నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరిని పెట్టినా ఎందుకు గెలుచుకోలేదు అని అడుగుతా ఉన్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటో చూపించాల్సిన టైం వచ్చిందని చెప్తా ఉన్నా. మనం పోవట్లేదా? అందరం పోతున్నాంగా. ఇదే నెల్లూరు నగరంలోనే కదా మత సామరస్యానికి ప్రతీకమైన బాలాషాహి దర్గా అని చెప్పి ఇదే నాయకులు కదా దండం పెడతారు. ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఈయన ఎమ్మెల్యే కావాలని వదులుతారు. అట్లాంటిది ఒక అభ్యర్థిని నిలబెడితే ఉలికెందుకు, పారిపోవడం ఎందుకు? పార్టీలు వదిలి ఎవరినైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవరినైనా కార్యకర్తని, సామాన్య కార్యకర్తనైనా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరిని గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా? 2 సార్లు మనం 2 ఎన్నికలలో మనల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు ముస్లిం సోదరులు. వాళ్ళకి 2-3 టికెట్లు పెంచుదామని చెప్పి వాళ్ళకి ఇవ్వటంలో తప్పుందా? అవకాశం ఉన్న దగ్గర, కొంత ఓట్లు బలం ఉన్న దగ్గర ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వకూడదు? ఏదో పెద్ద భూమి మీద దిగిపడినట్టు, ఈయన పెద్ద ప్రజాసేవకుడైనట్టు, ఈయన లేకపోతే పార్టీ లేనట్టు కొంతమంది నిన్న మాట్లాడారు. అలా లేకపోతే 2014లో మేము గెలవమంట, 2019లో మేము గెలవమంట. అయ్యో, అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల కాదైతే మేము గెలిచింది, జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు మేము ఎమ్మెల్యేలు, మా వాళ్ళు ఎంపీలు అయింది, ఆయన వల్లంట. ఒక ఆయన పక్క నియోజకవర్గం ఆయన 2 సార్లు మా పార్టీ జెండా పెట్టుకొని ఎమ్మెల్యే దూకాడే, ఆయన చెప్పాడు, నేను విన్నా. ఈయన వల్ల జగన్మోహన్ 2014లో మేము గెలవగలిగామంటే, 2009లో మేము 19లో మేము గెలవగలిగామంటే ఈయనంట. అంటే కార్యకర్తలు, నాయకులు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు కాదైతే ఈయన వచ్చి చెయ్యి తండే 10 ఓట్లు పడ్డాయా? ఏంది స్వామి ఇది? ఏంది ఇది? ఇంతకన్నా ఈ భారతదేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తే పార్టీ మారటం అనేది ఇప్పుడే చూసిన. సరే, వాళ్ళు ఈ రోజు నెల్లూరు నగరంలో ఓడిచ్చేదానికి మన ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళ డబ్బు 1000 కోట్లు అయినా సరే మనం ఎదురుండి నిలబడి కానీ కొట్లాడి కష్టపడితే, ఎందుకంటే పోయినసారి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 110 కోట్లు అవతల పెడితే నేను పెట్టింది ఎంతో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరి కష్టంతో నేను గెలవగలిగాను. ఆ రోజు మీ అందరి దీంతో గెలవగలిగాను. మీ అందరి నెల్లూరు ప్రజల ఈరోజు అదే రిపీట్ అవ్వాలి. 2 కష్టపడతాం. ఇది రాష్ట్రంలోనే చూసే సీటు. మళ్ళీ చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా, ఏ సీటు కాదు, ఇది గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి, డబ్బున్న వాళ్ళకి, సామాన్యుడికి జరుగుతుంది డబ్బు మతం, డబ్బు అహంకారం చూపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నిక ఒక ఇదిగా చూపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రెస్టేజ్ గా తీసుకుందాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంకల్ప బలం కన్నా అవతల బలం పెద్ద గొప్పది కాదు. పిడికిలి బిగించి మనందరం కట్టగట్టుకుని కసిగా పనిచేస్తే
ఖచ్చితంగా గెలిచి తీస్తాం ఈ సీట్లు అని. నరసరావుపేటకి వెళ్ళినా కూడా నా ఇల్లు ఇక్కడే ఉంది, ఇక్కడికే వస్తా, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, అందరూ లెక్కలు తేలస్తా, ఏమి ఇబ్బంది పడద్దు. మీ పప్పుగాడికి మతి మరుపు ఉంటది, నీ పప్పుగాడికి మతి మరుపు ఉంటది కాబట్టి పుస్తకంలో రాసుకోవాలి ఎవడెవడైందని. నాకు మతి మరుపు లేదురా నాయన, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, మైండ్ లో ఉంటది, లెక్క పెట్టి కొడతాను. గుర్తు పెట్టుకోండి. ఫోన్లు చేసి బాబు నాకు అప్పగిచ్చాడు, చంద్రబాబు గారు నన్ను చూడమన్నాడు, ఎవరికి మేము తూందిస్తాం అని. నాకు మా బాసు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించాల్సిన అవసరం లేదు. మా బాసు వద్దురే ఆపేయరానంత వరకు కూడా ఒక్కొక్కరికి తాట పెరగట. ఈ ఎన్నికలు నా ఎన్నికల కన్నా కూడా ఇది ప్రెస్టేజ్ ఎన్నికలు, నా ఎన్నికల కన్నా కూడా ఇది ఎక్కువగా కూడా తీసుకుంటున్నా. ఈ ఎన్నికలు ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసం చేయాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు పొంది ఈ రోజు ఒక సామాన్య కార్యకర్తను పెడితే పార్టీని మోసం చేసి పోయినారో వాళ్ళందరికీ చెప్తాన్నా, పైకి చూసి దేవుని మొక్కుకోండి. రాకూడదని వాడు రాకూడదని వచ్చాడా, వస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక సినిమాలో ఉంది, ఆడ మొక్కండి ఈడ మొక్కండి వచ్చానా రివిట్ అని, అంతకన్నా ఘోరంగా ఉంటుందని చెప్తా ఉన్నా. జగనన్న చెప్పినా వదలమని వదిలే పనే లేదు. వాడు చెప్పారు రెడ్ బుక్ గిడ్డు బుక్ అని, రెడ్ బుక్ కన్నా చాలా ఘోరంగా ఉంటుందని చెప్తా ఉన్నా. దయచేసి అన్న, సామాన్యుడు మనలో ఉండేవాడు, ఇక్కడ ఉన్న అందరికీ మీ అందరికీ పరిచయం ఉన్నవాడు, ఖలీల్ నన్ను గెలిపించుకుందాం. మనం వేసేది నాకు ఖలీల్ బై కాదు, ఈ సీటు జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నట్టుగా గెలిపించుకుందాం. జగనన్నే పోటీ చేస్తున్నాడు అనుకుందాం, జగనన్నే నిలబడ్డాడు, జగనన్న ఒక మనిషిని పెట్టాడు, అవతల వాళ్ళు డబ్బుకి అట్ట వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన టైం ఉంది. ఎంపీగా పోటీ చేస్తారంట, ఏదో మేము 200 పెడతాము, ఎంతైనా పెట్టని, ఓటమి రుచి చూపిస్తాం. నెల్లూరు ఎంపీగా ఎవరైతే ఇక్కడి నుంచి పోయి అవహేళనతో పోయారో తప్పకుండా ఓటమిని రుచి చూపిస్తాం. ఏమి చెయ్యాలో, ఎప్పుడు ఏం మాట్లాడాలో అన్ని కూడా మాట్లాడతాం. ఇంకా టైం ఉంది. ఖచ్చితంగా 2-3 రోజులకి నెల్లూరు నగరానికి వస్తాను. అందరినీ కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పక్కన పెట్టుకొని కలిసి పని చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖలీల్‌ని దగ్గరుండి ఒక్కటి చెప్తా ఉన్నానన్న, నాయకులందరికీ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్సీ కోఆర్డినేషన్ ఉంటాడు. మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరే దగ్గరుండి నడపాలి ఎన్నికలు. ఇక్కడ నేననేదో ఇంకెవరనేదో ఉంటే క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఉంటది. ఇక్కడ నాకున్న నాయకులు మీరే ఎన్నికలు నడపాలి, మీరే ముందుకు తీసుకువెళ్ళాలి, మీరే రథసారథులుగా ఉండి ఖలీల్‌ని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.